హాయ్ అండి, వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ వడప్ప అండి. చాలా బాగుంటుంది. పిల్లలకి వెజిటేబుల్స్ అలాగే ఇస్తే తినరు కదా, వెజిటేబుల్స్ ఏవైనా ఇలాగ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. లేట్ లేకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఉప్పు కారాలు అనేది మన పిండి క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం మిక్సీకి పడుతున్నాను, కొంచెం పిండిలోకి డైరెక్ట్గా వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ పేస్ట్ అయ్యేలాగా మెత్తగా స్మూత్ పేస్ట్ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లించిన 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. సొరకాయని, క్యారెట్ని ఇలాగ తురిమి పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మీతో గ్రీన్ పీస్ ఉన్నా కానీ నైస్గా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. స్మూత్గా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు అండి, ఒక 10 మినిట్స్ కడిగి నానపెట్టుకొని యాడ్ చేసుకోవాలి. మీతో పొట్టు పెసరపప్పు ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. నువ్వులండి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిగిలిన కొత్తిమీరని నైస్గా చాప్ చేసుకునేది. నైస్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాపింగ్ మిషన్ అండి, చాలా బాగా చాప్ చేస్తుంది, చాలా నైస్గా ఉంటుంది. ఆనియన్ కానీ ఏం వేసినా కానీ ఇలాగ మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వాటర్ ఫస్టే వేయకూడదండి, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి పిండికి సరిపోతుంది. అంతా ఒకసారి ప్రెస్ చేస్తూ ముద్దలాగా వచ్చేలా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే జస్ట్ ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఓన్లీ వెజ్జీస్తో వచ్చిన వాటర్తో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ డౌని ప్రిపేర్ చేసుకోవాలి, ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ. ఒకటి ప్లాస్టిక్ కవర్ సరుకులకు వచ్చేది కట్ చేసి ఓపెన్ చేసుకుని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పిండి డౌ ఉంది కదా, దాంట్లోంచి చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం రొట్టె చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం వాటర్ని అద్దుకోవచ్చు, లేదా కొంచెం ఆయిల్ అయినా చేతులకి అద్దుకొని ప్రెస్ చేసుకుంటే కన్నా మనకి చేతికి అంటుకోదు. దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఒకసారి పేపర్కి ఆయిల్ అంటించామంటే ఒక 2-3 అవుతుంది. చేతికి ఒక్కసారి అంటుకుంటే సరిపోతుంది. అవసరం అనుకుంటే వాటర్నైనా అనుకొని ట్యాప్ చేసుకోవచ్చు. ఇలాగ అంతా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ హోల్స్ లేకోకుండా నీట్గా చేసుకోవాలి. సైడ్స్కి మనం అలా ప్రెస్ చేస్తూ లోపలికి అన్నామంటే చాలా నీట్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది. చూసారు కదా, ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక, ప్యాన్కి ఏం ఆయిల్ అప్లై చేయలేదండి, డైరెక్ట్గా వేసుకునేదే. మనం పేపర్ మీద చేసుకునేదాన్ని చేతిలోకి వేసుకొని డైరెక్ట్గా వేసుకునేదే. ఓ పక్క అది వేడి అయ్యి కాలే లోపల ఇంకోటి కూడా రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం పిండి కాకుండా ఇంకా హెల్తీగా కావాలా అనుకుంటే గిన ఛానల్లో ఆల్రెడీ సొరకాయ జొన్న రొట్టెలు పెట్టానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా ఆ వీడియోని కూడా చెక్ చేయండి. ఇలాగ మనం పెనం మీద వేసుకునే దాన్ని ఆయిల్ ఏం అప్లై చేయట్లేదు, 2 సైడ్లు బాగా కాల్చుకొని తీసుకుంటే గిన ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ వడప్ప రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో గిన నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.